చెప్పు తెగుద్దిగా చెప్పుతో కొడతామనే చెప్తున్నా డైరెక్ట్ గా. చెప్పు తెగుద్ది అని మా ముఖ్యమంత్రి గారు మర్యాదగా చెప్పారు. కానీ నేనైతే చెప్పుతోనే కొడతామని చెప్తున్నా. ఎందుకంటే 10 ఏళ్ళు ఆ ముండలకు రాజ్యం అప్ప చెప్పినాం మేము. ఆ దరిద్రులు చేసిన పాపమే మేము అనుభవిస్తున్నాం. 10 లక్షల కోట్లు ఎవరి పాపం ఇది? హరీష్ రావు, నిన్ను నువ్వు తడి బట్టల మీద కాదు పొర్లి దండాలు పెట్టిన పాపము శాపము నువ్వు చేసినటువంటిది పోదు. అంటరాని దరిద్రులందరూ వచ్చి ఈ రోజు మైల చేసిపోయినరు. మీకు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు, మీకు ఎప్పుడు లోపల వేయాలో అప్పుడు వేస్తారు, మీకు ఏం చేయాలో అది చేస్తారు. 10 ఏళ్ళు ఆ ముండలకు రాజ్యం అప్ప చెప్పినాం మేము. లేకపోయినట్టే కాంగ్రెస్ చెప్పుకుంటే చేసినవన్నీ చెప్పుకుంటే ఈరోజు తెలంగాణ అప్పలపాలు కాకపోతుండే. మేము చెప్పుకుంటే 2014లోనే అధికారంలోకి వస్తుండే. ఈ దరిద్రులకు రాజ్యం చేతిలో పోకుండే, 10 లక్షల కోట్ల అప్పు కాకుండే, తెలంగాణ కుక్కలు చింపినటువంటి ఇస్తరాకు కాకుండే, కేంద్రంలో కూడా దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళం మేమే ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్మాణం చేసింది మేమే, బీద బలహీన బడుగు వర్గాల ప్రజల పక్షాన నిలబడ్డది కాంగ్రెసే, ఇన్ని సంస్కరణలు చేసింది కాంగ్రెస్ అని ఒకవేళ చెప్పుకునింటే దేశంలో ఏ పార్టీ మిగిలకపోతుండే. ఎందుకంటే మేము చేసినాం కాబట్టి. ఎప్పుడు కూడా కాంగ్రెస్ కి తల్లి బిడ్డలకు అన్నం పెట్టి నేను తిండికి పెట్టినా, నేను వంట చేసిన నా బిడ్డలకు నేను అన్ని టైంకి పెడుతున్నా అని చెప్పుకోదు కదా తల్లి. అట్లనే కాంగ్రెస్ పార్టీ అంటే తల్లి లాంటిది. కానీ చెప్పక వాళ్ళకు వీళ్ళకు సందు దొరికి అవకాశాలు వచ్చినాయి. కానీ చెప్పుకుంటుంటే ఒక్కడు కూడా భారతదేశంలో పార్టీలే ఉండకుంటుండే, ఏ పార్టీ కూడా మా మీద పోటీకి రాకుంటుండే. ఎందుకంటే మనం చూస్తున్నాం గత 10 ఏళ్లుగా దేశమేమో 140 లక్షల కోట్ల అప్పు చేసింది, రాష్ట్రమేమో కేసీఆర్ 10 లక్షల కోట్ల అప్పు చేసిండు. గతంలో 75 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో 54 నుంచి 55 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసి అయినా 72,000 కోట్ల అప్పు, 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే ఈ రోజు పరిస్థితి ఏందో చూసారు కదా. అందుకనే మరోసారి ఎప్పుడైతే రాష్ట్రానికి దేశానికి కష్టాలు వస్తాయో ప్రజలు అప్పుడు కాంగ్రెస్ కావాలి అని కోరుకుంటారు. కాబట్టి అదే తరుణంలో కాంగ్రెస్ ఈరోజు అధికారంలోకి వచ్చింది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తున్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద మేము నిలబడి ఉన్నాం. ఇచ్చిన హామీలే కాకుండా ఎన్నో పథకాలని అమలు చేయాలని మా ఆకాంక్ష. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, రేవంత్ రెడ్డి గారిదో కాంగ్రెస్ పార్టీదో కాదు. ప్రజలు ట్యాక్సుల రూపంలోనో ఇంకా ఇతర ఏ రూపంలోనన్నా ప్రభుత్వానికి చెల్లించిన ప్రతి రూపాయిని ప్రజలకు చేరవేర్చడం లోపల, ప్రజలకు సేవ చేయడం లోపల కాంగ్రెస్ ముందుంటది. ప్రధానంగా రైతు రుణమాఫీ విషయంలో కూడా ఆగస్టు 15 వరకు చేస్తామని చెప్పి ఎక్కడికి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఏ ఆలయానికి వెళ్ళినా ఆలయం దగ్గర ఒట్టు పెట్టి ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఆ విషయం పైన కూడా అక్కడక్కడ బీజేపీ నాయకులకు నిరసనలు కూడా ఎదురవుతున్నాయి కదా. ఎట్లా పనిలేని వాళ్ళకి ఏం చేస్తారు కదా, ఒకటే పని కదా. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏమున్నది? ఏం చేసినా కూడా ఎంత పాజిటివ్ ఉన్నా చేయాల్సింది గదే పనిలో మిగిల్చారు ప్రజలు. కానీ అది కరెక్ట్ అయిన పద్ధతిలో చెయ్యండి అంటున్నాం మేము. కాంగ్రెస్ చెప్పుకునే అలవాట్లేదు, ఇచ్చిన మాట మీద నిలబడే అలవాటు మాత్రమే ఉంది. 31,000 కోట్లు అప్పులు తీరుస్తాం, రుణమాఫీ చేస్తాం అన్నాం. మేం బ్యాంకులకు 31,000 కోట్లు రైతులకు రుణమాఫీ చెయ్యమని చెల్లించినము. అది విడతల వారీగా 1,50,000, 2 లక్షలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి చెల్లిపోయినాయి. టెక్నికల్ గా ఇబ్బంది ఉన్న వాళ్ళకే కానివ్వండి, ఏదైనా అకౌంట్స్లలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా ఆధార్ కార్డుకి కానీ వాళ్ళ అకౌంట్కి కానీ సరైన ఆధారాలు ఇతర ఓన్లీ కేవలం ఆధార్ కార్డో రేషన్ కార్డో ఉంటే రుణమాఫీ చేస్తారని వాళ్ళ అబద్ధమైనటువంటి బ్లేములు సృష్టించారు. కానీ కేవలం అడ్రస్ ప్రూఫ్ కోసమే ఇలాంటి ఆధారాలన్నీ కావాలి. కాబట్టి అలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళవి మిగతాయి కూడా ఉన్నాయి. 2 లక్షలకు పైబడిన లాంటి ఏవైతే లోన్లు ఉన్నాయో అవి మిగతా బ్యాలెన్స్ రుణం వాళ్ళు తీర్చేస్తే 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సిద్ధమై ఉండి ప్రభుత్వము ఈ రోజు బ్యాంకులకి 31,000 కోట్ల రూపాయలు చెల్లించింది. వాళ్ళు అక్కడి నుంచి రైతులకు చెల్లించాల్సిన పద్ధతిలో చెల్లించేస్తారు. 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రుణ విముక్తి చెందుతుంది. ఫ్రీ అయిపోయి పాస్బుక్లు పట్టాలు వాళ్ళ చేతికి వస్తాయి. రుణమాఫీ విషయం కానివ్వండి, 6 గ్యారెంటీల విషయం కానివ్వండి, రేవంత్ రెడ్డి సర్కారు మాట తప్పింది. ఆ దేవుళ్లపై కూడా ఒట్టేసి మాట తప్పడం జరిగింది. ఆ పాపం రాష్ట్ర ప్రజలకు తగలకూడదని చెప్పి యాదగిరిగుట్టకు హరీష్ రావు నరసింహస్వామి దగ్గర ఆయన అంటే ప్రజలకు రాష్ట్రం చేసిన, సీఎం చేసిన, ఈ ప్రభుత్వం చేసిన ఆ ఒట్టు పెట్టి ఆ మాట తప్పిన ఆ శాపం అనేది ప్రజలకు తగలకూడదు అని చెప్పి క్షమాపణ కూడా అని చెప్పి హరీష్ రావు గారు యాదగిరిగుట్ట కూడా జరిగింది. ఆ దరిద్రులు చేసిన పాపమే మేము అనుభవిస్తున్నాం. 10 లక్షల కోట్లు ఎవరి పాపం ఇది? మేమెందుకు కట్టాలి? నువ్వు కడతలేవా? నువ్వు తినే ఫుడ్ మీద ట్యాక్స్ కడుతున్నావు, నువ్వు నడిచే రోడ్డుకు ట్యాక్స్ కడుతున్నావు, నువ్వు కొన్న వాహనంకి ట్యాక్స్ కడుతున్నావు,
ప్రతి ఒక్క వస్తువుకు ట్యాక్స్ కడుతున్నాం. అయినా ప్రభుత్వం చేసిన రుణాలను మేము తీరుస్తున్నాం అంటే మాకు తగిలిన పాపమే శాపమే కదా అది. మీ దరిద్రులను ఎన్నుకున్నందుకు మాకు తగిలిన శాపమే కదా. కాబట్టి నేనంటున్నా, హరీష్ రావు, నిన్ను నువ్వు తడి బట్టల మీద కాదు పొర్లి దండాలు పెట్టిన పాపము శాపము నువ్వు చేసినటువంటిది పోదు. బయట నుంచి దేవాలయంలోకి పండితుల్ని లేకపోతే బ్రాహ్మణులను తీసుకొని వచ్చి పూజ చేసిండు. అక్కడ బ్రాహ్మణుల నిరసన తెలుపుతున్నారు. అదొక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ దేవాలయంలో ఆ దేవాలయంలో ఉన్నటువంటి పంతులు బ్రాహ్మణులు పనికిరారా? బయట నుంచి తీసుకొని వచ్చి అంటే అన్నిటికీ ధర్మానికి విరుద్ధంగా కూడా పనిచేసే పనులు కేసీఆర్ హరీష్ రావు చేసుకుంటా మళ్ళీ గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్లు మా మీద పడతారు. వాళ్ళు పోయిన తర్వాత మా వాళ్ళందరూ కలిసి నిన్న గుడి కడిగిండు. ఆ దరిద్రులు అంటరాని దరిద్రులు అందరూ వచ్చి ఈ రోజు మైల చేసిపోయినరు. దీన్ని ప్రక్షాళన చేస్తున్నాము. ఒకవైపు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం విషయం పట్ల కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే ఆ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళేమో తర్వాత త్వరలో మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఉన్న చెత్తను మొత్తం తొలగిస్తామని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇక ప్రధానంగా రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పైన విమర్శలు చేసి మేము పనులు చేస్తున్నాం. పనులకు మధ్యలో ఆటంకం కల్పిస్తున్న దరిద్రుల్ని వాళ్ళ ఆయన కొబ్బరి నీళ్ళు చేస్తా అన్న ట్యాంక్ బండ్లోనే వాళ్ళే బడి దుంకి సచ్చే రోజు వస్తుంది. ఓ రోజు ఇక దగ్గరకు వచ్చింది. ఆ రోజు ఒకటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తా అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు కదా, చొప్పు విరుగుద్ది అని చెప్పిండు. నేను కూడా మా ముఖ్యమంత్రి గారి లైనే తీసుకుంటున్నా. ఎవడన్నా అక్కడికి వచ్చి దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గాని వాళ్ళ కుటుంబం మీద ఎవడైనా అవాక్కు చవాక్కులు మాట్లాడితే చెత్తను తీసేస్తాం, చెత్త కుండిలో పడేస్తాం అని మాట్లాడిన వెధవలకి చెప్పు తెగుద్దిగా చెప్పుతో కొడతామనే చెప్తున్నా. డైరెక్ట్ గా చెప్పు తెగుద్ది అని మా ముఖ్యమంత్రి గారు మర్యాదగా చెప్పారు. కానీ నేనైతే చెప్పుతోనే కొడతామని చెప్తున్నా. ఎందుకంటే దేశం కోసం ఆయన, దేశం కోసం వాళ్ళ నాన్నమ్మ, దేశం కోసం వాళ్ళ తాతగారు, వాళ్ళ దేశం కోసం వాళ్ళ ముత్తాత గారు ప్రాణాలని ఆస్తుల్ని పణంగా పెట్టి దేశ స్వతంత్రం తీసుకొచ్చిండ్రా వెధవల్లారా. మీరు ఈ రోజు అసలు అంతెందుకు, మీ బీఆర్ఎస్ దరిద్రం ఈ రోజు రాష్ట్రంలో అధికారం రావడానికి కూడా సోనియమ్మ గాంధీ కారణం. మీరు అధికారంలో ఉండడానికి ఒక రాజకీయ భవిష్యత్ ఇచ్చిన మీ కేసీఆర్ ఈ రోజు ఒక స్థానం కల్పించింది కాంగ్రెస్ గదిరా. ఇచ్చింది తెలంగాణ తల్లి అని మీరు చెప్పుకుంటున్నారు. తెలంగాణ చావుతున్న నోట్ల తలకాయ పెట్టి తెచ్చింది తెలంగాణ బాపు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అసలు తెలంగాణకి ఎవరు బాపు? సార్లు చెప్పినా ఇది 1101 మళ్ళీ ఒకసారి చెప్తున్నా. చావు నోట్ల తలకాయ పెట్టలేదు కేసీఆర్. తన కడుపులోకి ఇడ్లీ మాత్రం పెట్టుకున్నాడు. నోట్లో ఇడ్లీ తిని ధర్నాలు చేసిండు, సలైన్లు పెట్టుకొని ధర్నాలు చేసిండ్రు. ఎంతో మంది 1200 మంది త్యాగం చేసి ఆవేశంతో వాళ్ళ ప్రాణాలు నలిపించిండ్రు. ఆయన త్యాగం చేసో ఆయన చావు నోట్ల తలకాయ పెడితేనో తెలంగాణ రాలేదు. 1200 మంది మలిదశ ఉద్యమంలో మొత్తం కలిపితే 1560 మంది తొలిదశ ఉద్యమంలో మొత్తం పోరాటం చేసి ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రదాత అయినటువంటి సోనియా గాంధీకి, తెలంగాణ తల్లికి మర్యాద ఇవ్వాలి. కానీ ఈ గొట్టంగాళ్ళకు మర్యాద ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ గొట్టంగాళ్ళు చేసిన దరిద్రానికి ఇంకా మేము కడుక్కోవాలి. ఎన్ని రోజులు కడుక్కోవాలి? ఇప్పుడు వడ్డీల మీద వడ్డీలు కడుతున్నాం. ఎవరు చేసిన పాపం ఇది? ఎవరు చేసిన దరిద్రం ఇది? తెలంగాణను కుక్కలు చంపిన ఇస్తరాకులాగా చేసి, తెలంగాణ అస్తవ్యస్తంగా చేసి, ఏ శాఖలో కూడా రూపాయి లేకుండా చేసి, అన్నిటిని ఎగనాకేసి, అన్నిటిని జుర్రేసి మెక్కేసిపోయిన బీఆర్ఎస్ వాళ్ళు మా మీద వచ్చి మాట్లాడతారు. మేము దీనికి ఆన్సర్లు చెప్పాలి. ఈ దరిద్రానికి ట్యాంక్ బండ్లో పోయి దూకి సావండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదేంటన్నా జాగా ఉంటే ఆడ కూడా వద్దు నాయన, ఆ ట్యాంక్ బండ్లో పడితే మిమ్మల్ని క్లీన్ చేసే పరిపాలన మా ప్రభుత్వానికి, మా అధికారులకు అవుతుంది. ఏనా ప్రభుత్వం ఏర్పడి 8-9 నెలలు అవుతుంది. ప్రత్యేకంగా రాష్ట్రంలో చూసుకుంటే బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ సవాళ్ళు విసురుకొని విమర్శలు చేసుకునే పరిస్థితి ఉంది. ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన ప్రజలకే వదిలేసిండ్రు అనుకోవచ్చా? ఎట్లా చూస్తున్నారు ఇది? ప్రజలకు వదిలేయలేదు, ప్రజల్ని పరిపాలిస్తున్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తున్నాం. ప్రజాపాలన నడుస్తుంది. నువ్వే అన్నావు కదా ఇందాక, సర్వేలో 70% కాంగ్రెస్ కి మొగ్గు చూపిస్తున్నారు, సంతృప్తిగా ఉన్నారు అని చెప్పినప్పుడు మేము ప్రజాపాలన చేస్తున్నామా ఇంకేం చేస్తున్నామో మీరే చెప్పాలి. మీడియా సోదరు ఆ పిచ్చి తుక్కులకు లేదో మాట్లాడిన దాన్ని మనం తీసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కేవలం రాజకీయ భవిష్యత్తు కోసం నెంకుకుంటున్నారు. కేవలం వాళ్ళు దోపిడీ చేసినటువంటి డబ్బుని దాచిపెట్టుకోవడం కోసం ఈ లొల్లి చేస్తున్నారు తప్పించి అవన్నీ ఏమీ రేవంత్ రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటివి జరగవు. మీకు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు, మీకు ఎప్పుడు లోపలేయాలో అప్పుడు వేస్తారు, మీకు ఏం చేయాలో అది చేస్తారు. అవన్నీ డైవర్షన్ చేయడం కోసమే ఇవన్నీ డ్రామాలు. మొన్న రుణమాఫీ చేసినాం, మహిళల్ని తిట్టి టాపిక్ డైవర్షన్.
ఈ రోజు క్షమాపణ చెప్పమన్నా వాళ్ళ మహిళల్ని మా మీద ఉసిగొల్పి టాపిక్ డైవర్షన్. అంటే బీఆర్ఎస్ పార్టీ విల్లం కూడా వినిపిస్తుంది కదా, ఇక్కడ బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విల్లం. వాళ్ళని అడుగుండి, సిగ్గులేని జన్మలకి ఇద్దరిని అడుగుండి. మేము ఎప్పుడో చెప్పినాము, కవిత జైలుకు పోకముందే చెప్పినాం, 2 ఏళ్ల కిందనే చెప్పినాం, 5 ఏళ్ల కింద చెప్పినాం, బీఆర్ఎస్ పుట్టుక దరిద్రము అని చెప్పినాం అప్పుడే. అంటే ఇక్కడ బీజేపీలో విల్లం అవుతా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ లో విల్లం అవుతా అని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు కవితని బయటకు తీసుకురావడానికి బీజేపీలో విల్లం చేసే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఎట్లా ఏ పార్టీలో కేంద్రంలో అధికారంలో లేము, మా పార్టీలో వాళ్ళు ఎందుకు విలీనం అవుతారు? వాళ్ళ నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది వాళ్ళతోని మాకు. వాళ్ళు ఎందుకు మా దగ్గర విలీనం చేస్తారు చెప్పండి? వాళ్ళకు బొక్కలకు దోసేదే మేము, వాళ్ళు విలీనం అవుతారా? మేము విలీనం చేసుకుంటామా? ఆ దరిద్రుల్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఆ మైల మేము అంటించుకుంటామా? అయితే రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి సొంత ఊరికి జర్నలిస్టులు వెళ్తే జర్నలిస్టుల పైన దాడులు కూడా ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పి సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ వార్త నడుస్తుంది కదా, అంటే ఎట్లా చూడొచ్చు దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అన్నప్పుడు ఎవరి పక్షాన ఉండాలి? ఎవరి పక్షాన ఉండాలి మీరు చెప్పండి నాకు. మరి ఎవరి పక్షాన మాట్లాడుతుంది ఆ మీడియా? వచ్చిన మీడియా మహిళల మీద నాకు సానుభూతి ఉంది, నేను దానికి చింతిస్తా. బట్ ఎవరి పక్షాన మాట్లాడాలి మీడియా? ప్రజల పక్షాన ఏదో ఒక పార్టీ పక్షాన మాట్లాడతారా? ప్రజల ఆక్రోశము ఆవేదన చూసింది కదా, చవి చూసింది కదా. కాబట్టి అలాంటి ధైర్యం చేయకండి, అలాంటి సాహసం చేయకండి. మీడియా అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో మీడియేషన్ చేసేది. ప్రజల అసౌకర్యాల్ని, ప్రజల అవసరాన్ని ప్రభుత్వం దగ్గర తీసుకొని పోయి పెట్టాలి. ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఎండగట్టాలి. ప్రతిపక్షం విమర్శించే దాని మీద ప్రశ్నించాలి. అంతేగాని ఎవరికో తొత్తుల్లాగా పనిచేస్తే ఏమవుతుంది? గిదే అవుతుంది, అది చూసుకోమని చెప్పు జాగ్రత్త.